జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే. నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఈ రోజు కార్తీక పౌర్ణమి. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. చూసారు కదా, నేను చక్కగా పూజ చేసేసుకున్నాను, ఉసిరికాయలతో దీపాలు పెట్టేసుకున్నాను. మరి మీరందరూ కూడా తెల్లవారుజామునే చక్కగా పూజ చేసేసుకుని ఇప్పుడు టీవీలో మన అభిరుచి కార్యక్రమంలో రాజుగా చేసి చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు కదా. సో మరి లేట్ చేయకుండా ఇవాళ కార్తీక పౌర్ణమి స్పెషల్స్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ముందుగా మీకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో చక్కగా పూజ చేసేసుకున్నాము అండ్ మన ఆడియన్స్ అందరూ కూడా పూజ చేసుకుని రెడీగా ఉన్నారు ఇవాళ మన స్పెషల్స్ చూడడానికి. సో మరి ఈ రోజు ఎవరు ఇమెయిల్ చేశారో చూద్దాం. సరేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే, తెలగపిండితో అంటే చాలా తక్కువ రకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు కదా, అండ్ దట్టు తెలిసిన వాళ్ళే కొంచెం దాన్ని ట్రై చాలా మంది కూడా తెలియదు అంటే దాన్ని ఎలా వాడాలో. అవును, సో ఇక్కడ తెలగపిండితో అంటే మనం రెగ్యులర్ గా వాడే కాంబినేషన్స్ కాకుండా ఏదైనా కొంచెం వెరైటీ కాంబినేషన్ తో అదే ఫ్రై గానీ కర్రీ గానీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, కొంచెం డిఫరెంట్ గా అంటే చామదుంపతో చేసుకున్నామండి, ఫ్రై ఐటమ్ లాగా. సో ఈ తెలగపిండి కొంచెం అలా చల్లుకొని తీసుకుంటే కొంచెం క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సో తెలగపిండి చామదుంప ఫ్రై. ఓకే, మరి తెలగపిండి చామదుంప ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలగపిండి చామదుంప ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, తెలగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. సో ఉడికించిన చామదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఓకే, సో ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా మనం పోపు వేసేసి తెలగపిండి ఇవన్నీ కూడా కొన్ని పొట్లు మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో జనరల్ గా మనం తెలగపిండి కాంబినేషన్ అంటే ఎప్పుడు కొంచెం అంటే వాటర్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ తో గానీ అట్లా చేసుకొని పొడి కూరల్లాగా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు సొరకాయ గానీ సంథింగ్ ఇట్లాంటి వాటితో అంటే కొంచెం బాగా పట్టేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజు రాజుగారు మనకి చక్కగా కొంచెం డ్రై టైప్ లో వస్తుంది కదా రాజుగారు ఇది మనకి. సో అలా చూపిస్తున్నారు. సో నైస్. ఓకే, సో చామదుంపలు. సో తెలగపిండి అంటే అలాంటి కాంబినేషన్స్ లో నచ్చని వాళ్ళకి ఇట్లా మనకి ఎలాగూ ఇలా రోస్టెడ్ గా చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇలాంటివి ఏంటంటే మనకి సైడ్ డిష్ గా బాగుంటుంది అండ్ పొడి ఉంటుంది కాబట్టి చక్కగా అన్నంలో కలుపుకోవచ్చు. అండ్ ఈ ముక్కలు బాగా ఇట్లా డీప్ ఫ్రై అయిపోతే ఇవి ఏంటంటే నంచుకోవడానికి కూడా మనకి బాగుంటాయి కాబట్టి ఇది ట్రై చేయొచ్చు వన్స్ ఇన్ ఎ వైల్. అంటే డీప్ ఫ్రై అమ్మో అనుకుంటే మామూలుగా షాలో ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు వీటిని చేసేసుకోవచ్చు. సో ముందుగా ఏంటంటే మనం ఇవి కొంచెం మనకు ఫ్రై అయితే ఆ పైన కొంచెం క్రంచీగా వస్తే మనం తీసేసుకోవచ్చు అండి. సో లేకపోతే అంటే ఇలా ఉడికించిన వాటితో చేసుకుంటే మనకు ముద్ద కూరలా వచ్చేస్తుంది. సో డ్రైగా రాదు. సో కాబట్టి కొంచెం మనకు ఫ్రై కావాలి. సో ఫ్రై టైప్ లో కావాలంటే ఇలా చేసుకోవాలి. ఎస్. సో ఇవి ఇప్పుడు మనకి బాగా వేగితేనే నెక్స్ట్ ప్రాసెస్ కదా రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇక్కడ చామదుంప ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: అరటిపండు గుజ్జు చేసి దాంట్లో చింతపండు రసం కలిపి ఆ మిశ్రమంతో మెడ, మోచేతులు, పాదాలు రుద్ది కడుక్కున్నట్లయితే మీ స్కిన్ ఫ్రెష్గా అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు వేగిపోయాయా? కొద్దిగా అండి. సో ఇది అటువైపు మార్చేసుకుందాం. ఓకే, సో ఓకే, సో చామదుంపలు వేగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో కొద్దిగా నూనె,
సో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు, ఏదేమైనా అంటే డీప్ ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరు కదా రాజు గారు. టేస్ట్ ఓకే అనుకుంటే ఆ, సో పర్లేదు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, అంటే టేస్ట్ వరకు. బాగా టేస్టీగా కావాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి రోస్టెడ్ ఐటమ్స్ ఎంత బాగుంటాయో తెలుసు కదా. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, ఎందుకంటే ఇక్కడ ఈ చామదుంపలు వేగుతుంటే ఎంత కమ్మటి స్మెల్ వస్తుందో. ఓకే, కరివేపాకు అండి. అండ్ ఎప్పుడు కూడా మనం తెలగపిండి కాంబినేషన్లో ఏది చేసుకున్నా కూడా కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అంటే కాంబినేషన్ బాగా కుదురుతుంది. సో మనకి జనరల్గా ఈ తెలగపిండికి వెల్లుల్లి కాంబినేషన్స్కి ఏదో లింక్ ఉన్నట్టుందండి, ఎందుకంటే మనం తెలగపిండి కాంబినేషన్లో ఏ కూర చూసినా, అంటే అది ఇట్లా పొడి కూర అవ్వచ్చు, లేకపోతే ఫ్రై అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వెల్లుల్లి మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తాయి, వెల్లుల్లి రెబ్బలు, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు వేసేనా రాజు గారు? వేసేసుకున్నామండి. వేగిపోయాయి చామదుంపలు, గలగల సౌండ్ వస్తున్నాయి. వీటి మీద చక్కగా ఉప్పు కారం జల్లుకొని తిన్నా ఎంత బాగుంటుందో. చాలా సూపర్ గా ఉంటుంది. అంటే ఎప్పుడు తినమని కాదు కానీ అప్పుడప్పుడు ఇలా తింటే బాగుంటుంది. జనరల్గా ఈ చామదుంపలు ఇట్లాంటి కూరలు చేస్తే అందరికీ నచ్చవు, ఎందుకంటే జిగురు ఉంటుంది, అంటుకుపోతుంది, ముద్ద అయిపోతుంది అని. సో ఇప్పుడు కాస్త ఉప్పు అండి. సో ఎన్ని వేసినా ఇది కంపల్సరీ వేయక తప్పదు. కంపల్సరీ వేయక తప్పదు, చూసి వేసుకోవాలి. చూసి వేసుకోవాలి. సో అలాగే కొంచెం కారం, ఓకే, సో కొద్దిగా పసుపు, చామదుంపలు ఏమైనా బాగా వేయించాను నేను, అంటే బాగా క్రిస్పీగా మంచి సౌండ్ వస్తుంది కదా రాజు గారు. ఎస్. సో ఇట్లా అంటే మనం తెలగపిండి లేకపోయినా ఇది ఇట్లా సైడ్ డిష్ గా తినడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ధనియాల పొడి. సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రా టేస్ట్లు. సో ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఇవి ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి రెగ్యులర్ గా కూరల్లో వాడుకుంటానికి కూడా బాగుంటుంది. సో చివరిగా తెలగపిండి. అండ్ ఈ తెలగపిండి కూడా అంటే మంచిది కదా అని ఎక్కువ కూడా తినేయకూడదండి, కొంచెం ఒగరు వస్తుంది, అంటే ఒక వెగట్ వచ్చేస్తుంది. సో మనం తీసుకున్న వెజిటేబుల్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆ ముక్కలకి బట్టి కొంచెం ఇట్లా దీంట్లో కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే పర్లేదు. మరి మంచిది కదా అని చెప్పి గిన్నెలు వేసేసుకున్నాం అనుకోండి, తినలేం, వేస్ట్. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే, పైన కూడా కొద్దిగా కొత్తిమీర. సో తెలగపిండి చామదుంప వేపుడు ఫ్రై రెడీ. ఓకే అండి, మరి తెలగపిండి చామదుంప ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తెలగపిండి చామదుంప ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన చామదుంపలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చామదుంపలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి చామదుంప ఫ్రై రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో అన్ని వంటలు నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. సో ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం ఒక బ్యూటీ టిప్. బియ్యం పిండిలో కొద్దిగా పాలు, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అయి ఫెయిర్ గా కనిపిస్తారు. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ గా మన షెఫ్ రాజు గారు ఏం వెరైటీ చేసి చూపిస్తారు ఆయన అడిగి తెలుసుకుందామా? రాజుగారు ఈరోజు మాకు ఏం స్పెషల్ వెరైటీ చేసి చూపిస్తున్నారు? ఈ రోజు ఏంటంటే నేను మనకు ఈ సీజనల్ గా దొరికే ఒక ఫ్రూట్ తో శ్రీఖండ్ తయారు చేస్తున్నానండి. సీజనల్ ఫ్రూట్ తో శ్రీఖండ్. ఎస్. సీజనల్ గా ఏం దొరుకుతుంది? సీతాఫలం. ఎస్. సో సీతాఫలతో శ్రీఖండ్. ఎస్ అండి.
సో శ్రీఖండ్ లో అంటే మనం రకరకాల ఇట్లా కొంచెం మంచి ఫ్లేవర్ ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఇది వరకు కూడా చేసి చూపించాం కదా. సో ఈ సీజన్ లో సీతాఫలం దొరుకుతుంది కదండి. సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో అది నేను ఈ రోజు చేసి చూపిస్తున్నాను. ఓకే రాజ్ గారు. ఓకే అండి, మరి సీతాఫల్ శ్రీఖండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1/2 కిలో, సీతాఫలం గుజ్జు 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు. వెల్కమ్ బ్యాక్ టు కార్తీక పౌర్ణమి స్పెషల్ MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఓకే, సో రాజు గారు మొదలు పెట్టేద్దామా శ్రీఖండ్? ఓకే అండి. సో అంటే ఎప్పుడైనా మనం శ్రీఖండ్ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 గంటల ముందు నుంచి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో మెయిన్ గా మేజర్ గా ఏంటంటే మనకు సో పెరుగు, కొంచెం గడ్డ పెరుగు కావాలి. ఓకే, సో ఆ పెరుగు మనం ఇంట్లో తోడు పెట్టుకుందైనా బజార్ నుంచి తెచ్చుకుందైనా సో ఒక పల్చటి గుడ్డులో కట్టేసి అలా మనం వేలాడ కట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్ అని తెలిపోయి సో ఆ గడ్డ అనేది మనకు మిగులుతుంది, అంటే చిక్కది. సో వాటర్ అనేది పెరుగులోంచి తీసేయాలి మొత్తం తీసేసేయాలి. సో అది తీయడానికి మనం ఒక క్లాత్ వాడుకోవాలన్నమాట. ఎస్ అండి. ఇప్పుడు మీరు అంటే అది చేసి చూపిస్తున్నారు, ఇది ఆల్రెడీ చేసి పెట్టేసిందండి. ఓకే ఓకే, సో ఇప్పుడు సీతాఫలం ఈ గుజ్జు ఉంది. సో దీన్ని మిక్సీ పట్టేసి మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకు ఆ క్రీమీ టెక్స్చర్ లో వస్తుంది కాబట్టి ఇది కూడా ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలి. సో దాంట్లో అప్పుడు బాగా కలిసిపోతుంది. ఎస్. ఓకే, సో సీతాఫలాలు కొంచెం పెద్ద పెద్ద కనుపులు ఉన్నాయి తీసుకుంటే మనకు దాంట్లో గుజ్జు ఎక్కువగా ఉండేసి మనకు గింజ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలాంటివి చూస్ చేసి తీసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది మనకు గుజ్జు తీసుకోవడం అనేది. ఓకే, సో ఇది మిక్సీ పట్టేసి మనం గుజ్జు రెడీ చేసేసుకున్నాం. ఓకే, ఓకే నరేష్ గారు. ఓకే అండి, సో ఇలా ఫైన్ గా కావాలి మనకు. సో ఇదంతా జార్లో వేసేసుకున్నాం. ఓకే, సో చక్కగా బాగా పండిన సీతాఫలం అయితే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత కూడా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా గుజ్జు తీసుకోవటమే కాస్త టైం పడుతుంది. సో మీరు చెప్పినట్టు కొంచెం పెద్ద సీతాఫలాలు అయితే మనకి ఫాస్ట్ గా గుజ్జు వచ్చేస్తుంది, గింజ కూడా సపరేట్ అంటే దాంట్లో గింజ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, సో కండ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వడగట్టేసుకున్న పెరగండి. ఓకే, సో మనకి మెయిన్ శ్రీఖండ్ అంటే అంతా ఈ పెరుగు దగ్గరే టెక్నిక్ ఉంటుందండి. సో ఇందాక రాజుగారు చెప్పినట్టు ఒక పల్చటిది క్లాత్ ఏదైనా తీసుకొని దాంట్లో మనకి ఎంత క్వాంటిటీ పెరుకోవాలో అంత తీసుకొని దాన్ని ఒక మూటలా కట్టేసేసి కొంచెం అట్లా హ్యాంగ్ అయ్యేలా పెడితే ఏంటంటే ఆ వాటర్ అంతా దిగిపోద్ది కిందకి, లోపల మనకి ఇట్లా పెరుగు గడ్డలాగా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో సో ఇక్కడ ఏంటంటే మనం పంచదార కాకుండా పంచదార పొడి వాడతాం. సో పెరుగు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకు అందులో అన్ని ఈజీగా మిక్స్ అయిపోయేలాగా ఉంటే బాగుంటుంది అనమాట. సో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో మనం యాడ్ చేసుకునే ఫ్రూట్ స్వీట్నెస్ ని బట్టి కూడా మనం ఈ షుగర్ అనేది చూసి కలుపుకోవాలి. క్వాంటిటీ కొంచెం అటు ఇటుగా వస్తుందండి. ఓకే, సో మీరు కలిపేస్తూ ఉంటారా? మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు మన బ్రేక్ఫాస్ట్లో అరటిపండు కూడా తినడం అలవాటు చేసుకోవాలి. అరటిపండు తినడం వలన జీర్ణశక్తి పెరిగి చాలా హెల్దీగా ఉంటారు. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజ్ గారు? ఓకే అండి, సో మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న సీతాఫలం గుజ్జు. సో మనం శ్రీఖండ్ ఏది చేసుకుంటున్నా ఇంకా సేమ్ ప్రాసెస్. ఆ ఫ్రూట్ అనేది మనం మార్చుతూ ఆ ఫ్లేవర్స్ లలో మనం చేసుకోవచ్చు. కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాయండి. ఓ బాగుంటుందా ఈ టేస్ట్? బాగుంటుంది. ఓకే, అలాగే యాలకుల పొడి కొద్దిగా, ఎందుకంటే మనకు మెయిన్ గా సీతాఫలం టేస్ట్ తెలియాలి. రాజుగారు, ఇది ఎప్పుడు మనము సింగిల్ ఫ్రూట్ తో చేసి చూపిస్తూ ఉంటారు కదా? అవునండి. సో ఇది మనం అంటే మిక్స్డ్ ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో అప్పుడు చేసుకున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం బాగా పండినవి తీసుకోవాలి, ఏదైనా కూడా. సో కావలిస్తే కొంచెం ఎసెన్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది మనకు, అంటే జామ్లలో మనం వేసుకుంటాం. సో అది కావలిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం బాగుంటుందండి అది. ఓకే ఓకే.
ఓకే. సో దీనికి ఏంటంటే మనకు స్టవ్తో పని ఏ లేదు. మాత్రం పని లేదు. అండ్ యాక్చువల్గా ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు కర్డ్ అట్లాంటివన్నీ బయట నుంచి తెప్పించుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది మిగిలిపోతూ కదా. ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే ఎంత చేసినా ఏం చేస్తారు పెరుగుతో అనేది ఒక డౌట్ వస్తుంది. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మంచి ఒక డెజర్ట్ లా ఉంటుంది. సో జస్ట్ ఇది ఒక 2 days ఉంటుందండి, ఎందుకంటే పెరుగు కాబట్టి కొంచెం తొందరగా పులుపు ఎక్కుతుంది. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 days వరకు మనకు ప్రాబ్లం లేకుండా సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. యా, కానీ ఇంకా ఇట్లా ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్రిడ్జ్లో దాకా వెళ్ళదు. అస్సలు ఇంకా అందరు కూర్చొని చక్కగా బౌల్స్ లాగించేయచ్చు. సో ఇది ఏంటంటే మనం పిల్లలకి మామూలుగా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయొచ్చా? స్ప్రెడ్ చేసి కూడా అలా ఇచ్చేయచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు గార్నిష్గా నేను పిస్తా పప్పు వాడుతున్నాను. సో ఓకే. సో స్వీట్స్లో ఏంటంటే మెయిన్గా ఈ పిస్తా జస్ట్ ఆ కలర్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఆ డిష్ తినేప్పుడు ఇది మధ్య మధ్యలో తగులుతూ సో చాలా సూపర్గా ఆ టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఫైన్గా చాప్ చేసుకోవాలండి. సో ఏంటంటే మరీ పెద్దగా ముక్కలు వచ్చినా మనకు అంత బాగుండదు. ఫైన్గా ఉంటే జస్ట్ అలా మనం బయట చేస్తున్నప్పుడు ఈజీగా ఒక్కొక్కటిగా అలా తగులుతుంటే బాగుంటుంది. అండ్ పిస్తాలో కూడా మనకు సాల్టెడ్ అది దొరుకుతుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో సాల్టెడ్ కాకుండా ప్లెయిన్ పిస్తా అయితే బెటర్. ప్లేనే తీసుకోవాలంటే మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, శ్రీకాంత్ రెడీ. వావ్, భలే ఉంది. సీతాఫల్ మంచి స్మెల్ వస్తుంది రాజు గారు. ఇంట్లో పళ్ళు బాగా మగ్గితే మనకి ఇంట్లో అంతా స్మెల్ వస్తుంటుంది కదా, అట్లా. సో నైస్. సో శ్రీకాంత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈ రోజు? కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడతా ఉంటారు కదా, సో ఆ దీపాల షేప్ లో నేను చేస్తాను. స్లైసెస్ లా కట్ చేసుకుని అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో జనరల్ గా మనం ఉసిరి దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికి డెకరేషన్ గా రాజుగారు చేసి చూపించి దీపాలు చేసి పెట్టుకోవచ్చు అనమాట. లేదు, జస్ట్ ఇవి ప్లేట్ గార్నిష్ కి వెళ్తాయి. అదే, దీపాలు ఇందులో పెట్టమనట్లేదు, దీపాలకి డెకరేషన్ గా ప్లేట్లు ఇస్తారా? ఓకే. సో ఇక్కడ నేను జామకాయ తీసుకున్నాను. చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు, అంటే కొంచెం గ్రీన్ కలర్ లో కలర్ కాంబినేషన్ అనేది కొంచెం చూసుకుంటే చాలు. సో ఇలా హాఫ్ సర్కిల్. అన్ని కట్ చేసేస్తారా? 4 కార్నర్స్. ప్లేట్ కొంచెం మనకు స్క్వేర్ లో ఉంది కదా బాటమ్ లో. సో ఇది మనకు దీపం షేప్ లో వస్తుందండి. ఓకే ఓకే. సో ఇప్పుడు పైన ల్యాంప్ లాగా టొమాటో కానీ క్యారెట్ కానీ వంతే అన్నమాట ఇది. ఓకే. సో మధ్యలో గుజ్జు తీసేసి మనం సో మళ్ళీ కొంచెం దానికి మనం షేపింగ్ ఇచ్చేస్తే మనకు సరిపోతుందండి. సో ఇలా ఒక్కొక్కటిగా అన్ని చేసేసుకొని ఒకేసారి అరేంజ్ చేసేసుకోండి. ఓకే ఓకే. ఓకే. సో కొంచెం అలా షేప్ ఇచ్చాను. ఓకే. సో పైన ఇలా దీపంలో పెట్టేసుకోవాలి. రెడీ అండి. ఓకే.
చూసారు కదండి, శ్రీఖండ్ రెడీ అయిపోయింది. మరి ఇది కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇప్పుడు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేసే విధానం. ముందుగా సీతాఫలం గుజ్జు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో సీతాఫలం గుజ్జు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల్ శ్రీఖండ్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఇటీవల మనకి ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన మన శరీరంలో విష పదార్థాలు పేరుకుంటాయి. ఇలా పేరుకోకుండా ఉండాలి అంటే కీరా దోస తరిగి పెరుగులో వేసుకుని తిన్నట్లయితే టాక్సిన్లు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు కార్తీక పౌర్ణమి స్పెషల్ MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఈ రోజు మనం పార్టిసిపెంట్స్ కి ఇవ్వబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే, మరి రాజుగారు చేసిన 2 వెరైటీస్ చూసారు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో, మీ పేరు? మాధవి నయన్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కొత్తపేట నుండి వస్తాను. కొత్తపేట. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? స్వప్న. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్ గా ఉండేది USA లో. సో దివాళీ గురించి వెకేషన్స్ కి వచ్చాను. ఓ, దివాళీ సెలవులకు వచ్చారా? అంటే ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది. గోయింగ్ టుమారో, అంటే రేపు వెళ్ళిపోతున్నాను. ఆహా, వెళ్లే ముందు మా షోకి వచ్చారా? ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దిస్ షో. సో మేము కూడా లక్కీ మీరు అక్కడి నుంచి వచ్చి ఇలా మా షోలో పార్టిసిపేట్ చేయటం. సో ముందుగా మీ ఇద్దరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ. అంటే ఇండియాలో అయితే బాగా చేసుకుంటారు, ఈవెన్ అక్కడ కూడా బాగా చేస్తారు. బాగా చేస్తారా? లైక్ ఎవ్రీథింగ్, ఈవెన్ దసరా ఎవ్రీథింగ్ విల్ డూ. చక్కగా మార్నింగ్ గుడికి వెళ్ళిపోయి ఇలా దీపాలు పెట్టడం. మార్నింగ్ వెళ్ళడం కష్టము, ఈవినింగ్స్ చేస్తారు. అదే మార్నింగ్ కుదిరిన వాళ్ళు మార్నింగ్ చేస్తారు, లేదంటే ఈవినింగ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా పూజలు బాగా చేస్తారండి. సో ఇప్పుడు మేము కూడా చక్కగా పూజ చేసాము. చూసారా ఎంత బాగా డెకరేట్ చేసాము. ఇద్దరు బాగా దండం పెట్టుకోండి బాగా, అంటే వంటలు బాగా రావాలని. సో ఈ రోజు ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో కార్తీక పౌర్ణమి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము. సో నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో దాంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా కాన్సెప్ట్. సో ఈ రోజు ఏమిటి అంటే కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి స్పెషల్ అన్నమాట. సో ఉసిరికాయలు. సో ఉసిరికాయలు అంటే జనరల్గా ఈ రోజు దీపాలకి ఎక్కువ వాడుతుంటారు. సో మీరేంటంటే వీటిని వంటలకి వాడాలన్నమాట. సో ఉసిరికాయతో కూడా మనకి కొన్ని రకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు, పచ్చళ్ళు, లైక్ రైస్ ఐటమ్స్ ఇలాగ కదా. సో మీరిద్దరు కూడా ఆలోచించండి చక్కగా ఉసిరికాయతో టేస్టీగా, సింపుల్గా, లైక్ అకేషన్కి తగ్గట్టుగా ఏం చేయొచ్చు అనేది. అండ్ నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో స్టార్ట్ అయిపోయింది టైమర్. మీరు కూడా ఆలోచించండి. ఉసిరికాయతో ఆలోచిస్తే అంటే ఫాస్ట్ గానే మనకి తక్కువ 2-3 ఐటమ్సే వస్తాయి. ఈజీగా చేసేది ఉసిరి ఆవకాయ చేయొచ్చు. ఉసిరి ఆవకాయ చేస్తాను. సో 15 సెకండ్స్ అయింది. స్వప్న గారు మీరు ఉసిరి ఆవకాయ చేస్తానన్నారు. సో ఫస్ట్ మీరు చేసేయాలన్నమాట. ఓకే, మరి ఉసిరి ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కిలో, ఆవాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో ఆవకాయ మనకి ఎలాగో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో చూద్దాం ప్రిపరేషన్. స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? నేను ఆల్రెడీ ఇది వేయించి పెట్టుకున్నానండి ఆయిల్ లో. ఇది మనము ఫస్ట్ కలిపి పెట్టేసుకుందాము. ఓకే, ఉసిరికాయ, వేయించిన ఉసిరికాయ తీసుకొని కొంచెం పసుపు, ఓకే, సో ఉసిరికాయలు మనం ఫస్ట్ ఏంటంటే కొద్దిగా తడి లేకుండా కొంచెం డీప్ ఫ్రై చేసుకొని వాటిని వేయించేసుకొని తర్వాత వాటిల్లో ఇంకా మనం మిగతా అన్ని కూడా మిక్స్ చేసేస్తాం. దాంట్లో పసుపు వేసుకోవాలి కొంచెము. కారం అంటే మనం టేస్ట్ తగ్గట్టు. నేను కారం ఎక్కువ వేస్తాను. ఎక్కువ తింటారా మీరు? ఫుల్ స్పైసీ. ఓ, దెన్ ఉప్పు వేసుకోండి తగినంత. ఇప్పుడు మీరు ఈ పచ్చళ్ళు ఇలాంటివన్నీ అక్కడే US లో పట్టుకుంటూ ఉంటారా, లేకపోతే ఇక్కడ నుంచి పట్టుకెళ్తూ ఉంటారా? యాక్చువల్ గా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్లాను. తర్వాత అక్కడ కూడా చేసుకోవచ్చు, దొరుకుతాయి అక్కడ, అన్ని దొరుకుతాయి. మేము ఉండేది ఎస్పెషల్లీ నేను కాలిఫోర్నియాలో ఉంటాను. సో కాలిఫోర్నియాలో ఇంకా దొరకంది ఏముండదు, చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, బోల్డ్ అన్ని ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. మొత్తం ఆల్మోస్ట్ మన తెలుగు మినీ హైదరాబాద్ లో అనిపిస్తూ ఉంటుంది కొన్ని స్ట్రీట్స్ కి వెళ్తే. సో దీంట్లో ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు వేసుకున్నాను. సో ఇది వేసుకున్నాక కాసేపు ఇలాగే పెట్టేసి దెన్ దీంట్లో తాలింపు వేస్తాను. సో స్వప్న గారు ఎన్నాళ్ళు అయింది మీరు US వెళ్ళి? నేను రీసెంట్ గా వెళ్ళానండి, ఇయరే వెళ్ళాను. ఇయరే వెళ్ళారా?
సో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే. ఒకటి సో జస్ట్ దానికి సరిపడా 2 టేబుల్ స్పూన్. ఎక్కువ వేసినా పర్వాలేదు, ఇది ఆవకాయ కాబట్టి. ఎక్కువ కొంచెం నూనె ఉండాలి కదా దాంట్లో మనకి. పర్వాలేదులేండి, కొన్ని ఉన్నాయి కదా ఉసిరికాయలు, సో చాలా. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. దెన్ కొంచెం వేడయ్యాక ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సో పోపు దినుసులు వేసేసుకోండి. కొంచెం ఇది ఫ్రై అయ్యాక నెక్స్ట్ సో ఇప్పుడు గార్లిక్ వేసుకోండి. సో కొద్దిగా చిదిమి వేసేసుకొని. సో కాలిఫోర్నియాలో ఏ ప్లేస్ లో మీరు ఇప్పుడు ఉండేది? నేను ఫ్రీమౌంట్ అండి. ఓ, కొంచెం సిమ్ చేసి ఇంకా కట్టేస్తాం బెటర్, ఎందుకంటే ఆ వేడికి ఎలా బ్రౌనిష్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇది కూడా అయిపోయింది. దెన్ ఇది కరివేపాకు వేయండి. ఓకే. సో ఎక్కువ వేసినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. అండ్ కరివేపాకు హెయిర్ కి మంచిది. సో హెయిర్ కూడా జుట్టు కావాలి అంటే కరివేపాకు బాగా తినాలి. మొత్తం రెడీగా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని కలిపి పెట్టిన దాన్ని దీంట్లో వేస్తారు. యాక్చువల్గా దీంట్లో వేస్తారు కానీ కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ బాగా మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్లో వేసి చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అదే మనం పోపు దీంట్లో వేసామనుకోండి కొంచెంసేపు ఆగాల్సి వస్తుంది తినడానికి. సో ఇలా చేసేసుకుంటే అవగానే తినేసేయచ్చు. అంటే ఎలా అయినా స్టవ్ కట్టేసాం కదా, ఇప్పుడు ఏమిటి తేడా? అది ఇందులో వేసిన మళ్ళీ కొంచెం చేస్తాను. ఇప్పుడు ఆన్ చేయాలి. ఆన్ చేయండి. ఓకే. అంటే ఇలా చేస్తే మరి జనరల్ గా పచ్చళ్ళు కొద్దిగా కారం రంగు మారుతుంది అలా అంటారు కదా, కానీ బాగుంటాయి లాంగ్ టర్మ్ లో, లైక్ లాంగ్ టైమ్ లో ఉంటుంది అన్నమాట. ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే ఓకే. ఇంతకీ మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? మేమిద్దరం సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్స్. కానీ ఇద్దరికి పోలిక ఉండదు, ఆపోజిట్. మీ ఇద్దరైనా సిస్టర్స్? ఇంకా ఉన్నారా? మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు. ఓకే ఓకే, నైస్ నైస్. సో ఇది ఎంతసేపు మనం ఇలా వేయించుకోవాలి? 5 minutes సరిపోతుంది. అయిపోయింది ఆల్మోస్ట్. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి ఇప్పుడు మనం డైరెక్ట్ సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవచ్చా? మీరు గార్నిష్ చేస్తే చేయొచ్చు, కానీ పచ్చళ్ళ కంటే బేసిక్ గా మనం అంటే నార్మల్ గా ఇది క్వాంటిటీ కొంచెమే ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకుని ఇప్పుడు తినేస్తాం కాబట్టి కొత్తిమీర అట్లాంటివి వేసుకోవచ్చు. చాలా ఆయిల్ గా ఉంది. మీకు ఆయిల్ అలా అనిపించిందా? నాకేమో తక్కువైందేమో అనిపించింది. చాలా ఆయిల్. మీకేమనిపించింది? జనరల్ గా పచ్చళ్ళకు ఉండాలి కొద్దిగా. సో కొంచెం నూనె కావాలంటే ఆ గుజ్జు కోసం అలా అనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇలా ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలా అయితే ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటా. సో ఉసిరి ఆవకాయ కూడా రెడీ అండి. ఇది కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం మీరు చూడండి. ఉసిరి ఆవకాయ తయారు చేసే విధానం. ముందుగా ఉసిరికాయలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన ఉసిరికాయలు, పసుపు, కారం, ఉప్పు, ఆవపొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరికాయ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే ఉసిరి ఆవకాయ రెడీ. రుచికరమైన వంటలు చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఉసిరికాయ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఉసిరికాయలో సి విటమిన్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దాంతోపాటు ఉసిరికాయ తినడం వలన రక్తం కూడా వృద్ధి చెందుతుంది. సో ఉసిరికాయ దొరికిన సీజన్లో ఉసిరికాయని తింటూ ఉండాలి. అలాగే అన్ సీజన్లో కూడా దానిని పొడి చేసి ఆ చూర్ణాన్ని తింటూ ఉన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే అండి, మరి ఉసిరికాయతో ఆవకాయ చూసారు కదా, ఇప్పుడు ఉసిరికాయతో ఇంకొక వంట చూద్దాం. సో మాధవి గారు రెడీయా? మీరు ఏం ఆలోచించారు ఉసిరికాయతో? నేను ఉసిరి క్యారెట్ పులిహోర అనుకుంటున్నాను. ఓకే, సో చక్కగా పండగ రోజు మనకి పులిహోర చాలా కామన్ గా అండ్ కామన్ పులిహోర అంటే చింతపండు, నిమ్మకాయ కాకుండా వెరైటీగా ఉసిరికాయతో. ఓకే ఓకే, మరి ఉసిరి క్యారెట్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరి క్యారెట్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, క్యారెట్ 1, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, పచ్చిమిరపకాయలు 5, వేయించిన వేరుశనగ పప్పు 1/2 కప్పు, ఇంగువ
చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధవి గారు మొదలు పెడదామా? యా అండి. సో ఇంకా ఫస్ట్ పోపు పెట్టేసుకోవటమేగా. ఫస్ట్ పోపు పెట్టే ముందు మనం రెడీ చేసుకోవాలండి రైస్. బియ్యం ఏమంటారు, అన్నం మనం రోజు చేసుకుంటాం కదా, కొంచెం పొడి పొడిగా చేసుకొని చల్లార్చి పెట్టుకోవాలి. ఓకే. సో మనకి పులిహోర అంటే అదే అన్నం కనుక రెడీగా ఉంటే ఇంకా పోపు పెట్టుకోవడమే ఈజీ అండి. ఇంకా కాకపోతే ఇట్లా సీజనల్ గా దొరికినప్పుడు ఎప్పుడు రొటీన్ గా చింతపండు, నిమ్మకాయ అనేది కాకుండా మామిడికాయ దొరికినప్పుడు మామిడికాయ, ఉసిరికాయ దొరికినప్పుడు ఉసిరికాయ. నూనె తగినంత వేసుకోండి, అకార్డింగ్ టు టేస్ట్ అండి. కొంతమంది తక్కువ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఎక్కువ చేస్తారు. మధ్యలో ఉంటే బాగుంటుంది. అదే మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా. కొంచెం ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేయండి. చేద్దాం. తర్వాత పోపు వేసుకోవాలండి. పోపులో జనరల్ గా మనం అన్ని పప్పులు వేసుకుంటాం కదా, శనగపప్పు అవిని, జీలకర్ర, ఆవాలు. పులిహోరలో జనరల్ గా ఎలా వేస్తామో అలాగే ఇది కూడా కొంచెం ఎక్కువ కూడా వేస్తాం. ఎక్కువ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఇంగు వేయండి. ఇంగు వేయాలి ఫ్లేవర్ కోసం. మీ మదర్ టంగ్ తెలుగేనండి? తెలుగే అండి, కానీ మా హస్బెండ్ వాళ్ళు బీహార్. ఓ, మీ హస్బెండ్ వాళ్ళది బీహారా? బీహార్, బట్ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. నేను మాత్రం తెలుగు. ఐ బిలాంగ్ టు హైదరాబాద్. ఓకే ఓకే, నైస్ నైస్. సో మాధవి గారు పూజలు అవి బాగా చేస్తారా? చేస్తానండి. భక్తి బాగా ఎక్కువే అనుకోండి. అంటే కానీ ఇంకా ఫాస్టింగ్ అవన్నీ కొంచెం మానేసాను. మిమ్మల్ని అడగకూడదు, పక్కన వాళ్ళని అడగాలి. ఎక్కువ తక్కువ అని. తనక చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారా? ఓకే. సో ఫాస్టింగ్ ఇవన్నీ ఉంటారా ఉండరా? ఉంటానండి, అంటే దాన్ని బట్టి ఉంటాను. అకేషన్ దీన్ని బట్టి. ఇప్పుడు కొంచెము ఎండుమిరపకాయలు, ఓకే, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. దాని తర్వాత వేయించిన పల్లీలు ఆల్రెడీ వేయించి మనం ఉంచుకోవాలండి. ఇది ఈజీ అవుతుంది. కొన్ని వేయించిన పల్లీలు కూడా వేయాలి. ఒకవేళ ముందు మనం వేయించుకోకపోతే పల్లీలు ఫస్ట్ వేసి వేయించుకుంటే బెటర్, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇంకా ఫ్రై అవుతాయండి, లేకపోతే పచ్చిగా ఉంటే బాగుండదు కదా. ఇట్లా వేయించేసినవి అయితే హాయ్. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, మంచి ఇంగు స్మెల్ వస్తుంది. కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు అండి. కరివేపాకు చాలా అంటే మెయిన్ కదా, ఎందుకు మీరు వేయట్లేదా? మీకు ఇష్టం లేదా? అంటే మా బాబు తినడు అనేసి నేను జనరల్ గా వేయరా? యాక్చువల్గా మీ బాబు కరివేపాకు తింటాడా? అయితే వేసుకోండి. మీ పాప తింటుందా? అయితే వేసుకోండి. అంటే కరివేపాకు జనరల్ గా మనకి పోపులో ఉంటే బాగుంటుంది. సో అఫ్ కోర్స్ ఇది ఇంట్లో చేసుకున్నప్పుడు మనం ఏంటంటే పిల్లల చాయిస్ కి ఇట్లా చేస్తుంటాం కాబట్టి తీసేస్తాడు. ఇంకా అది మంచిది అనుకోండి హెల్త్ కి. నాకు చాలా ఇష్టము, ఫ్లేవర్ చాలా ఇష్టం నాకు అది. బట్ ఇంకా ఆయన తినడు అనేసి ఆయన కోసం ఆయన ఏది తింటే అట్లనే చేస్తాయి. అదే ఒకడేనా బాబు మీకు? ఒకడే బాబు అండి. ఇప్పుడు మనం ఉసిరికాయ ఏం వేయించుకోకర్లేదా? వేయించుకోవాలండి. నేను పొయ్యి కట్టేసాను, మళ్ళీ ఆన్ చేయండి. మరీ ఎక్కువగా వేయించొద్దు, జస్ట్ కొద్దిగా. అంటే మరీ ఎక్కువ ఫ్లేవర్ పోతుంది కదా, అందుకని. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మాధవి గారు? తను ఫైజర్ లిమిటెడ్ లో సీనియర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అండి. పేరేంటి? తను రాజీవ్ నయన్. ఓ, మీ బాబు ఏం చదువుతున్నాడు? తను 6th క్లాస్ లో ఉన్నాడండి. పేరు? అంష్. అంష్ నయన్ లేదా? అంష్ నయన్ గుప్తా యాక్చువల్ గా. ఇంకా ఊరికే అంష్ నయన్ అంత పెద్ద పేర్లు ఎందుకు చెప్పాలి, షార్ట్ గా చెప్పేసాం మీకు. ఓహో, సో చాలా ఇది ఇలాగా ఇంతే అండి. దాని తర్వాత కొంచెం క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము. సో కొంచెం పుల్లగా కొద్దిగా క్యారెట్, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగా వస్తుంది, చూడడానికి బాగుంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు రైస్ ఇందులో వేసి కలుపుతారా? దీంట్లోనే వేసి ఈజీగా అంతా మిక్స్ అయిపోతుంది ఆయిల్ తో పాటు. లాస్ట్ కి సాల్ట్ వేసేయాలండి. ఓకే. ఓయా, సాల్ట్ వేయలేదు కదా? నేను లాస్ట్ కి వేస్తాను రైస్ వేసాక. అవునా, కలిపేస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా మన టేస్ట్ ని బట్టండి, తగినంత వేసుకోవాలి. చూసుకోండి, వేసేస్తున్నారు. సో పులుపు ఉంది కాబట్టి కాస్త పడుతుంది, కాకపోతే మరి ఎక్కువైనా కూడా ప్రాబ్లం. తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. అదే
హెల్త్ కి చాలా మంచిదండి ఉసిరికాయ. అవును, ఈవెన్ హెయిర్ కోసం కూడా, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కానీ, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ, డ్రైడ్ ఉసిరికాయ ఉంటది కదా, అది ఎండపెట్టి పౌడర్ చేసి, ఇంకా నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ పౌడర్ చేసి అది హెయిర్ కి పెట్టుకుంటే చాలా మంచిది. డ్రై ఉసిరికాయ నల్ల నువ్వులు కలిపేసి పౌడర్ చేసుకోవాలి, పేస్ట్ చేసి తలకు పెట్టుకోవాలి. తలకు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, జుట్టు ఊడదా? జుట్టు ఊడదు, ప్లస్ వైట్ హెయిర్ కూడా రాదు ఎక్కువగా. నాకు ఈ మధ్య బాగా జుట్టు ఊడుతుంది ఎందుకు. ఇదేదో ట్రై చేస్తాను, మీరు చెప్పింది బాగుంది. ఇది అయిపోయిందండి, తీసేద్దామా? సరే. కొంచెం దీన్ని మనము గార్నిష్ చేసుకోవచ్చండి క్యారెట్స్ తోటి. ఓకే, మీకు కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగానే ఉంటుంది. అకార్డింగ్ టు దేర్ టేస్ట్ అంతే. ఓకే, సో రెడీ, నైస్. సో పండగ స్పెషల్లా ఉంది యాక్చువల్గా ఇది. పులిహోర కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా ఉసిరి క్యారెట్ పులిహోర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఉసిరి క్యారెట్ పులిహోర తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిపొల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వేయించిన వేరుశనగ పలుకులు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము వేసి వేగాక క్యారెట్ తురుము, అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరి క్యారెట్ పులిహోర రెడీ. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం. ఓకే అండి, మరి 4 వంటలు కూడా నైవేద్యం పెట్టేశాము. ఇంక ఇప్పుడు మేము టేస్ట్ చూసి తర్వాత రాజుగారు చెప్తారు ఊరించే వంట విన్నర్ ఎవరు అనేది. సో రాజుగారు, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసేద్దామా, మీరు చేసిన దాని దగ్గర నుంచి? ఓకేనండి. సో ఫస్ట్ చామదుంప తెలగపిండి ఫ్రై. శ్రీఖండ్, చాలా బాగుంది. సీతాఫలం మంచి ఒక అమ్మగా. ఇప్పుడు కోవా కానీ దాన్ని తింటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం మనం ఆ పించ్ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసాం కదా, సో ఆ రెండింటి కాంబినేషన్ కొంచెం చాలా బాగుంది. సో ఎలా ఉన్నాయండి రాజుగారు చేసినవి? బాగున్నాయా? చాలా బాగుంది, చాలా బాగున్నాయి. నైస్ నైస్. స్వీట్ డిష్ అయితే చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, సో ఇప్పుడు పులిహోర తిందామా, ఆవకాయ తిందామా? ఆవకాయ తినేసిందాం. ఓకే, కొంచెం గుజ్జు తక్కువైంది. తినొచ్చా? మీకు కావాలంటే తినండి. బాగుంది, ఇంకొంచెం ఊరాలి. ఇప్పుడే చేశారు. బాగుంది, పులుపు అనేది బాగా తెలుస్తుంది. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశారు కదా ఉసిరి తురుము. బాగున్నాయి. సో పచ్చళ్ళు ఇంక మనకి ఎలాగో ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది, కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. సో పులిహోర కూడా చక్కగా ఇట్లా క్యారెట్ ఇంకా ఆ ఉసిరి కాంబినేషన్ అనేది బాగుంది.
నైస్. సో రాజు గారు ఎలా ఉన్నాయి? రెండు బాగానే ఉన్నాయండి. అండ్ దీంట్లో ఏంటంటే క్యారెట్ వేయడం వల్ల కొంచెం మధ్య మధ్యలో క్యారెట్ కొంచెం క్రంచిగా కమ్మగా తగ్గుతూ అంటే ఈ పులుపు మధ్యలో అవును బాగుంది. ఈ ఉసిరి ఆవకాయ కూడా బాగుంది. అంటే కొంచెం గుజ్జు ఇంకొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం బాగుంది. అంటే ఇది ఇమీడియట్ గా తినడానికి అని చేసాం కదా, సో ఊరితే ఇంకా బాగుంటుంది. సో ఈరోజు కొంచెం పులిహోర అన్ని కరెక్ట్ గా బాగా సెట్ అయ్యి చాలా. సో మాధవి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్. సో మాధవి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. యు వెల్కమ్. స్వప్న గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ మీకు ఇద్దరికి కూడా. సో చక్కగా మా షోలో పార్టిసిపేట్ చేసి ఫాస్ట్గా అండ్ టేస్టీగా వంటలు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ. ఉసిరికాయతో ఊరించే వంటలను చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఒడిలిపోయినట్లు అనిపించినట్లయితే నిమ్మరసం పిండిన నీటిలో ఆ కూరగాయలను అరగంట సేపు నాననిచ్చి తీసినట్లయితే కూరగాయలు తిరిగి ఫ్రెష్గా తయారవుతాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి స్పెషల్ వంటలు చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు చూసిన వంటకాల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పిండి వంటల్లో చూసిన తెలగపిండి చామదుంప ఫ్రై. తెలగపిండి, చామదుంపలు, వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి. వెరీ వెరీ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ. దుంప కూరల్లో మనకు సాధారణంగా క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. చామదుంపల్లో అది కూడా 100 గ్రాముల చామదుంపల్లో మనకు 110 కిలో క్యాలరీలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో చామదుంపల్లో ఉన్న క్యాలరీలు ఎక్కువ ఉన్నప్పటికీ మనం తెలగపిండి లాంటి ఐటెం జత చేరిస్తే ఏమవుతుందంటే పీచు పదార్థం మనకు చక్కగా అందినట్టు అవుతుందన్నమాట. వెల్లుల్లి, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి అనేది పర్ఫెక్ట్ సీజనింగ్. వెల్లుల్లి కూడా మనకు రక్తంలో బ్లడ్ షుగర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా మనం యాడ్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సీతాఫల్ శ్రీఖండ్. సీతాఫలాలు, చక్కెర, గడ్డ పెరుగు, తర్వాత ఇలైచి. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా షుగరే ప్రాబ్లం. ఇప్పుడు చక్కెరలో ఒక చెంచా చక్కెరలో 20 to 25 క్యాలరీస్ వస్తే బెల్లంలో కూడా మనకి ఇంచుమించు అదే క్యాలరీలు వస్తాయి. కాకపోతే బెల్లంలో ఉన్న క్యాలరీస్లో మనకు ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్లస్ అది ప్రాసెస్డ్ ఫుడ్ కాదు, అదేంటో మన బాడీకి తెలుసు కాబట్టి అరుగుదల అనేది చక్కగా ఉంటుంది. ఫ్యాట్ స్టోరేజ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో జాగ్రత్తగా ఇలాంటి ఆప్షన్స్ చూస్ చేసి తీసుకుంటే బాగుంటుంది. తరువాత మీరు చూసిన ఊరించే వంటలో చూసిన వంటకాలు కూడా ఉసిరి ఆవకాయ కానివ్వండి, ఉసిరి క్యారెట్ పులిహోర కానివ్వండి. ఇప్పుడు ఉసిరి ఆవకాయలో కూడా మనకు ట్రెడిషనల్ ఐటమ్సే ఉసిరికాయ, ఆవపిండి ఇలాంటివి యూస్ చేసి మనం ఆవకాయ చేస్తున్నాం. సో 100% మనకు ఉసిరికాయ ఇలా ట్రై చేసుకుంటే కూడా పర్వాలేదండి. మనము ఆయిల్ కూడా ఇందులో వాడే ఆయిల్ ఎటువంటి ఆయిల్ వాడేవాళ్ళు, జింజలి ఆయిల్, మంచి నూనె కానీ ఇలాంటి ఆయిల్స్ వాడేవాళ్ళు కాబట్టి మనకు అందులో ఉన్న పోషకులు అన్నీ కూడా చక్కగా అందేవి. అదేవిధంగా ఉసిరి క్యారెట్ పులిహోర కూడా, ఉసిరికాయ క్యారెట్ అనేది ఇక ఒక అమేజింగ్ కాంబినేషన్ అండి. అమేజింగ్ అంటే ఇప్పుడు మనం పులిహోరలో చింతపండు వాడినా, నిమ్మరసం వాడినా, ఉసిరికాయ వాడినా సేమ్ టైప్ ఆఫ్ టేస్ట్ ఉన్నప్పటికీ కూడా పోషక విలువలు కాస్త తేడా ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఉసిరికాయ కూడా అలాగేనండి. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. పెరుగుదలకి, గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో పల్లీలు కూడా ఉంది, కావాల్సినంత ప్రోటీన్ కూడా చక్కగా యాడ్ అయి ఉంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా ట్రెడిషనల్ అండ్ చక్కటి రెసిపీస్. ఉసిరి ఆవకాయ, ఉసిరి క్యారెట్ పులిహోర, సీతాఫల్ శ్రీఖండ్లో మనం చక్కెర బదులుగా బెల్లం వాడితే చాలా బాగుంటుంది. అండ్ పిండి వంటలు చూసిన తెలగపిండి చామదుంప ఫ్రై 4 కూడా చాలా బాగున్నాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతిని అందుకోండి.
రాజుగారి రోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ గా ఉసిరికాయలతో మన పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. అవునండి. అండ్ అలాగే మీరు చేసి చూపించినవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ముఖ్యంగా సీతాఫల్ శ్రీఖండ్. సో చాలా బాగుంది. అంటే సీజనల్ గా మనం ఇలా చేసుకోవచ్చు. చక్కగా ఇట్లా చల్లగా తీసుకున్నా బాగుంటుంది, లేదంటే యాస్టీస్ గా తిన్నా కూడా బాగానే ఉంటుంది. సో రెండు కూడా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిలోని వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512.